ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా బాబాగారి దయ వలన ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ బాబాగారిని తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలుపెట్టండి. ఇక మీకు ఏదైనా చెప్పుకోలేని బాధ, సమస్య ఉన్నప్పుడు ఒక్కసారి బాబాగారికి మీ బాధేంటో, మీ కోరికేంటికో బాబాగారికి అప్పజెప్పి, తండ్రి నాకు ఈ బాధుంది, ఈ కోరికుంది తీర్చు అంటూ మీ కోరికను బాబా పాదాల చెంత వద్ద ఉంచి వీడియో చూడటం మొదలుపెట్టండి. ఈ వీడియో పూర్తయ్యేలోపు ఎక్కడో ఒక చోట మీకు మీ సమస్యకి పరిష్కారం అనేది తప్పకుండా బాబాగారు ఇస్తారు. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ రేపే అమావాస్య. అది ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైనది తల్లి. ఆదివారంతో కలిసి వచ్చిన ఈ ఆషాఢ అమావాస్య రోజు చాలా శక్తివంతమైన రోజు. ఆ రోజు నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతోందమ్మా. అంటే రేపే నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది. నువ్వు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న, ఎంతో కలలు కన్నా ఒక అద్భుతమైతే నీ జీవితంలో రేపు జరగబోతోంది. నీ కల రేపటితో తీరబోతోంది. అది ఏంటో నా మాటల్లోని విని తెలుసుకో బిడ్డ. ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకమ్మా. నిర్లక్ష్యం చేశావంటే ఇలాంటి అద్భుత గడియలు మళ్ళీ ఎన్ని ఏళ్లకో గాని ఒక్కసారి రావు. కాబట్టి ఈ అద్భుత గడియల్ని, ఈ అద్భుత అవకాశాన్ని వదులుకోవద్దు తల్లి అంటూ బాబాగారైతే ఒక నిగూఢమైన రహస్యమైన సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు, నాకు తెలిసిన ఒక రిలేటివ్ ఉన్నారండి. తను పిల్లల వల్ల చాలా సతమతమైపోతున్నారు. అంటే వాళ్ళ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించటం, అది వీళ్ళకి ఇష్టం లేదు. అంటే ఆ అబ్బాయి క్యారెక్టర్ అంత మంచిది కాదు అన్నట్టు. కానీ ఆ అమ్మాయి మాత్రం వినట్లేదు. నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అంటుంది. వాళ్ళు వద్దమ్మా, నీ జీవితం బాగుండదు, అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు సర్వనాశనం అయిపోతావు, వద్దు అని ఎంత చెప్పినా ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. ఇక వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. పిల్లల కోరిక కాదనలేరు. చేస్తే జీవితాంతం నరకం పడాల్సిందే. ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి సందర్భంలో మన ఛానల్లో గురూజీ గారి గురించి వీడియో చూసారండి వాళ్ళు. ఒక్కసారి గురూజీని కన్సల్ట్ అయ్యాక పూజల ద్వారానే పరిష్కారం అనేది చూపించారండి. నిజంగా ఆ అమ్మాయి రియలైజ్ అయింది. అంటే ఆ అబ్బాయి నిజంగా ఇలాంటి అబ్బాయి కదా, నా జీవితం ఏం బాగుంటుంది అన్నది రియలైజ్ అయింది. నిజంగా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి మాత్రం లైఫ్ లాంగ్ నరకం పడేదండి. ఆ నరకం అమ్మాయికి తప్పైంది. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఒక్కసారి నమ్మకంతో గురూజీకి కాల్ చేసి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చీటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, ఇంకో రకంగా చెప్పాలంటే స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు. ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి నమ్మకంతో కాల్ చేసి చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. బిడ్డ, నువ్వు ఎన్నాళ్ళుగానో ఒక కోరిక కోరుకుంటున్నావుగా. ఈ కళ తీరిపోతే నా జీవితానికి అంతే చాలు, ఆ ఆనందమే చాలు, ఇంక నేను ఏది కోరుకోను అంటూ ఎప్పుడు అనుకుంటూ ఉంటావుగా. నా జీవితానికి ఈ ఒక్క కోరికే చాలు, అదొక్కటి తీరిందంటే నా జీవితం మొత్తం ఆనందమయం అవుతుంది. నేను కోరుకున్నది, నాకు కావాల్సింది ఇవ్వు బాబా అంటూ ఎప్పుడు అడిగేదానివిగా తల్లి. తప్పకుండా ఇవ్వబోతున్నామ్మా. ఆ అమృత గడియలు అయితే ఇప్పుడు దగ్గరకొచ్చాయి. అవి ఇప్పుడు మొదలయ్యాయి. అందుకే ఇప్పుడు ఈ సందేశాన్ని నీకు నేను అందిస్తున్నాను. అది కూడా రేపటిలోపు నువ్వు ఆ శుభవార్త అన్నది, నీకు కావాల్సిన శుభవార్త అన్నది తప్పకుండా వినేలా నేను చేస్తానమ్మా. నమ్మకంతో, ఓపికతో నా మాటలో విను బిడ్డ అంటూ బాబాగారైతే అంటున్నారండి. బిడ్డ, మనల్ని అర్థం చేసుకునే వారితో మనం ఎక్కువగా వాదించాల్సిన అవసరం ఉండదమ్మా.
నువ్వు నిజంగా కావాలి అనుకునే వాళ్ళ దగ్గర నీ గురించి ఎవరేం చెప్పినా కూడా భయపడనక్కర్లేదు. అలాగే నిన్ను ఇష్టపడిన వాళ్ళకి నువ్వు సంజాయిషి కూడా చెప్పనక్కర్లేదు. నువ్వు ఎంత ప్రేమను చూపిస్తున్నావు అని పదే పదే చెప్పనక్కర కూడా లేదు. నిన్ను వద్దనుకున్న వాళ్ళ వెంటపడి నీ సమయాన్ని వృధా చేసుకోవలసిన అవసరం కూడా లేదు. నువ్వంటే పడని వాళ్లకు నువ్వేంటో నిరూపించుకునే ప్రయత్నం చెయ్యనక్కర్లేదమ్మా. ఎందుకంటే బంధం అంటే ఇక్కడ ఇద్దరి మనుషుల కలయిక కాదమ్మా. వారి యొక్క మనసుల కలయిక కదా. గుర్తుంచుకో తల్లి. ఈరోజు నీది, రేపు నీ కల, వచ్చే నెల నీ భ్రమ. ఎవరు అవునన్నా లేక కాదన్నా ఇదే నిజం. మరి ఎందుకు ఎప్పుడో చేసే దానికోసం అంత తీవ్రంగా ఆలోచించి గొప్పగా మొదలైన ఈ రోజుని నువ్వు కనీసం పట్టించుకోవటం కూడా లేదు. ఈ క్షణం నీ చేతుల్లో ఉంది. ఇది నీ సొంతం. ఈ క్షణాలని వదలకు. ఎందుకంటే రాబోయే కాలం ఏమి తీసుకొస్తుందో తెలియదు కదా బిడ్డ. కాబట్టి ఇప్పుడే ఇక్కడే నీ సంతోషాన్ని అలాగే అనుభవాలని మూటగట్టుకొని రేపటి కోసం ఎదురుచూడు. అంతేకాని ఆశలు పెట్టుకోకమ్మా. నువ్వు అనుకున్నవన్నీ నిజమైపోతే నీకు నీ జీవితం లోకువైపోతుంది కదా. అందుకే భగవంతుడు రాబోయే ప్రతి గడియను గమ్మత్తుగా నీకు పరిచయం చేస్తాడు తెలుసా. దానికోసం వేచి చూడమ్మా. ప్రస్తుతంలోనే 100 ఏళ్ల ఆనందాన్ని వెతుక్కో. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో భయాలు ఉంటాయి. సంపాదించాలి, ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉండాలి. మరి ఇన్ని ఆలోచనలు మోస్తున్న నువ్వు ఎందుకని నిన్ను నువ్వు తక్కువ చేసి చూసుకుంటున్నావు? కోరుకున్న ప్రతిదీ నువ్వు సాధించలేకపోతున్నావు. కానీ నువ్వు సాధించినవన్నీ కూడా గొప్ప గొప్ప విజయాలే అమ్మా. ఈ దినదిన యుద్ధంలో ఒక మధ్యతరగతి కుటుంబాన్ని లాక్కొని వస్తున్న యోధుడివి నువ్వు తెలుసా. అలాంటి నిన్ను దాటేది ఎవడు? నీతో పోటీ పడేదెవడు? నువ్వు ఒక్క అడుగు వెనక్కి వేస్తే అది నీ పరిస్థితి వల్ల కావచ్చు. నువ్వు పోటీకి దూరంగా ఉన్నావు అంటే అది నీకు ఉండే గజిబిజి జీవితం వల్ల కావచ్చు. అంతేకాని నువ్వు ఎందులోనూ తీసిపోలేదమ్మా. అలాగే ఎందులోనూ తక్కువ కాదు. ఎందుకంటే నువ్వు ఒక మధ్యతరగతి మేలిమి బంగారానివి కాబట్టి. నిన్ను ఎవరూ చూడలేనిది, గమనించలేనిది నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను చూస్తున్నట్టు నీకు తెలిస్తే నీ దగ్గర వాళ్ళు లోకవైపోతారని ఇరుకు సందులో నుంచి నిన్ను చూస్తూనే ఉంటారు తెలుసా. నీ తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని గోతికాడ నక్కల్లాగా నువ్వు చేసే పొరపాటు కోసం కాచుకొని చూస్తూనే ఉంటారు బిడ్డ. ఎందుకంటే తను నీకు ఎదురుపడక అంత ధైర్యం వాడికి ఉండదు. అందుకే నిశ్చితంగా నిన్నే చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు సహనం కోల్పోయి తప్పు చేస్తావో అప్పుడు నలుగురు మాట కలిపి నిన్ను కిందికి లాగడానికి సిద్ధంగా ఉంటారమ్మా. అలాంటి దిగజారుడు మనుషులను వాళ్లకు నువ్వే అవకాశాన్ని ఇస్తావా? అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ సహనాన్ని అస్సలు కోల్పోవద్దు. డబ్బు అనేది పనికిరాని వాళ్లను నీ చుట్టూ జమ చేస్తుంది. పేదరికం నీ కోసం నిలబడే వారెవరో తెలియజేస్తుంది. అవసరం ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది. ఆకలి అనేది పిచ్చుకలు తినే ఆ 4 వడ్ల గింజలను కూడా విలువను లెక్క కడుతుంది. కరువు అనేది అంతకు ముందు నువ్వు అనుభవించిన ప్రతి చిన్న సదుపాయానికి ఉన్న విలువ ఎంతో నీకు గుర్తు చేస్తుంది. అన్నీ ఉన్నప్పుడు కాదు వాటి యొక్క విలువ మనకు తెలియదు. ఇక దొరకవు, దరి చేరవు అనుకున్నప్పుడే మనకు సరిగ్గా తెలుస్తుంది అవి లేని లోటేంటో. అది మనిషైనా వస్తువైనా ఏదైనా సరే తల్లి, నీకు అందుబాటులో ఉన్నంత వరకే. ఒక్కసారి చెయ్యి జారిపోయాక తలుచుకుంటూ తల్లడిల్లిపోవటం తప్ప మరి ఏమీ చేయలేవు. నువ్వు గెలిచిన తర్వాత అదిగో నేను చెప్పానా మావాడు తప్పకుండా సాధిస్తాడని అంటూ మాట కలిపేవాళ్లే ఎక్కువ ఉంటారు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్లకు అవసరం లేదు. నువ్వు చివరికి ఏం నిరూపించుకోగలవో
అని దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు, కష్టపడే వాళ్ళు వేలల్లో ఉంటారు. కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ఆ నోరులో కేవలం గెలిచిన ఒక్కరి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ కష్టాల గురించి చర్చలు జరగవు. విజయాన్ని మోసుకొచ్చే వాణ్ణే భుజాలపై ఎత్తుకుంటారు. అందుకే నీ కష్టాల గురించి ఎవ్వరికీ చెప్పకు బిడ్డ. నిశ్శబ్దంగా పోరాడు. నీ యొక్క విజయమే ఈ ప్రపంచానికి నీ కష్టం గురించి బోధిస్తుంది తెలుసా? ఒక్కసారిగా మంచు కురిస్తే నమ్మగలవా? అలాగే ఒక్క రాత్రిలో నీ ఇంటి ముందున్న చెట్టు పెరిగి కాయలు కాస్తే నువ్వు నమ్మగలవా? మరి నీ చుట్టూ జరిగే వీటిని నువ్వు నమ్మలేనప్పుడు నువ్వు మంచోడివి అంటే ఈ లోకం ఎలా నమ్ముతుందమ్మా? అందుకే నెమ్మదిగా పైకెదుగో. నిన్ను ఎవరూ పట్టించుకోలేదని, నీకు గుర్తింపు దొరకలేదని అలా నిరాశపడకు. నిరాశపడి ఆకాశాన్ని అందిపుచ్చుకోవాలి అనుకోకు. ఎందుకంటే ఆ ఎదుగుదలకు బహుశా నీ కష్టమైన వచ్చినా కూడా దాన్ని ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. నమ్మకం గురించి పోరాడకుండా, ఫలితాన్ని పట్టుకొని వేలాడకుండా ముందుకు వెళ్ళు. నీకు రాసిపెట్టి ఉంటే అది నీ గడప దాటి ఎప్పటికీ అలాగే ఎక్కడికి పోనే పోదమ్మా. గుర్తుపెట్టుకో తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఆశించే దశలో ఉండకు. అది నిన్ను ఇబ్బందుల అంచుల్లోకి నెట్టేస్తుంది. ఒక్కసారి తీసుకోవటం అలవాటైతే సంపాదించుకోవటం మీద ధ్యాస పోతుంది. నీకు ఇచ్చేవాళ్ళు కూడా రేపన్న రోజున నిన్ను చులకనగా చూడక మానరమ్మా. వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకుని నిన్ను శాసించక మానరు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు రుణపడ్డావు కాబట్టి వాళ్ళ అధీనంలోనే ఉండాలంటారు. నీకంటూ సొంత నిర్ణయాలు అనేవి ఉండవు. స్వేచ్ఛ అనే మాట నీకు చాలా దూరం అయిపోతుంది. అందుకే సర్దికూడు తిన్నా కూడా నీ యొక్క నిర్ణయానికి నువ్వు విలువ ఇచ్చుకున్నప్పుడే నీ బ్రతుక్కి అర్థం ఉంటుంది. ప్రతి యుద్ధానికి కూడా కారణం నువ్వే తల్లి. సంపదని కోరుకుంటావు, అది దక్కకపోతే బాధపడుతూ ఉంటావు. అన్నీ నీకే కావాలంటావు, దొరక్కపోతే కృంగిపోతూ ఉంటావు. ఎందుకంత నిరుత్సాహం? నీ మనసుతో కాదు, నీ ప్రతిభతో యుద్ధం చెయ్యి. నీకు కావలసిన ప్రతిదీ కూడా తప్పకుండా దక్కి తీరుతుంది తల్లి. ఎందుకంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకునే అంత ఉదార స్వభావం ఉన్నవారు ఎవ్వరూ లేరు. అయితే నీ ప్రతిభ కనబడాలి, లేదంటే నీ పతనం కనబడాలి, లేదంటే నీ యొక్క విలువ యొక్క కట్టలేనిదై ఉండాలి. ఇవే నీకు కావలసినవి, ఇవే నీ చెంతకు వస్తాయి. ఇది నువ్వు కాదనలేని సత్యం. అందుకే అనవసరపు యుద్ధాలను మొదలుపెట్టి నలిగిపోకమ్మా. విలువైన వజ్రంలా నిన్ను నువ్వే చిక్కుకో. నిన్ను మించిన స్నేహాలు నీ యొక్క ఆర్థిక ఎదుగుదలను నాశనం చేస్తాయి. చివరికి నిన్ను బిగారిగా మార్చి నీ స్థాయిని నీ స్నేహితుల ముందు కూడా చెయ్యి చాచే స్థితికి దిగజార్చేస్తాయి. ఎందుకొచ్చినా గొప్పలు చెప్పు. ఉంటే కొనాలి, లేదంటే ఉన్న దాంట్లోనే తినాలి కదా. అలా కాదు, అప్పు చేసైనా సరే ఆడంబరంగానే ఉంటాను అంటే అగాధంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్తమ్మా. ఇది నువ్వు అనుకున్నట్లు సమాజం కాదు, దండకారణ్యం తల్లి. ఇక్కడ మేకవన్య పులులు కాదు, మనిషి వన్య రాక్షసులుంటారు. అవసరానికి వాడుకొని అనవసరం అనిపిస్తే ఇంగిలాకుల విస్తరాకుల విసిరి పారేస్తారు. నీకు నువ్వు అలాగే నీ కుటుంబం, ఇవే నీకు ఊపిరి ఉన్నంత వరకు తోడుగా వచ్చేవి. ప్రతిసారి నువ్వు మోసపోవు కదా, మరి ఎందుకని అలా కూలబడిపోయావు? లే, ఈసారి ఎవరిని నమ్మకు. అలాగని అందరి మీద కక్ష కట్టకు. జీవితం కదా, ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, మరెన్నో నేర్పుతూ ఉంటాయి. వాటన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్ళడమే ఆటంటే. గెలుస్తావా లేదా ఓడిపోతావా అనేది లెక్కలోకి రాదు తల్లి. ఆట మధ్యలో ఆగిపోకు, చివరి వరకు ఉండు. నీ యొక్క ఓపికే రేపటి నీ భవిష్యత్తుకు పునాది. బిడ్డ,
అందుకే నీలో ఉన్న నిరుత్సాహాన్ని, పిరుకుతనాన్ని, బెదురుతనాన్ని తీసి పక్కన పెట్టు. ధైర్యంగా ముందడుగు వెయ్యి. ప్రతిదాన్ని ఎదుర్కో. నేను సాధించగలను అంటూ ఎదురెళ్ళి మరి సాధించి 10 మందికి నువ్వేంటో, నీ సత్తా ఏంటో చూపించు. ఇక బిడ్డ, నీకు రాబోయే శుభవార్త గురించి చెప్పాను కదా! అది నువ్వు ఎన్నాళ్ళగానో కోరుకుంటున్నావు. నాకు ఈ ఒక్క కోరిక తీరిపోతే నా జీవితంలో అంతకు మించిన అద్భుతం ఇంకొకటి లేదు అనుకుంటూ ఉన్నావు కదా! ఆ కోరిక ఎప్పుడు తీరుతుందా అంటూ ఎదురు చూస్తూ కలలు కంటూ ఉన్నావు కదా! ఆ సమయం రేపటితో నిజమవుతుందమ్మా. ఎందుకంటే నువ్వు ఎంతగానో కోరుకుంటున్న ఒక బంధం రేపు నీకు దగ్గరవబోతోంది. ఎన్నాళ్ళు నిన్ను దూరంగా పెట్టిన ఆ బంధం నిన్ను రేపటితో తనంట తానే వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతోంది. ఇక నువ్వు అనుకున్నావు కదా, నాకు ఎన్నాళ్ళుగానో ఈ పని అయితే బాగుండు అని అనుకుంటున్నావు కదా! ఎందుకో తెలియదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని అన్నది వెనక్కి వెళ్తూనే ఉంది. ఆ ప్రయత్నం అన్నది వెనక్కి వెళ్తూనే ఉంది. ముందుకు రావట్లేదు. అది పూర్తి అవ్వట్లేదు. అది ఒక్కసారి పూర్తయిపోతే నా జీవితం ఇక అద్భుతంగా ఉంటుంది అనుకుంటావు కదా! అది రేపటితో తీరబోతోందమ్మా. ఆ ప్రయత్నానికి, ఆ పనికి సంబంధించిన ఒక వార్తయితే రేపు అందబోతోంది నీకు. రేపటితో నీ ప్రయత్నానికి పునాదులు పడబోతున్నాయి. ఇక రేపటి నుంచి నీకు అన్నీ శుభఘడియలే, ఆనందాలే. నీకు నేనున్నాను. నీ సాయి తండ్రినున్నాను. నీకెప్పుడైనా మనసుకు బాధ అనిపించినప్పుడు, తీరని కష్టం ఉన్నప్పుడు, బాబా అంటూ ఒక్కసారి నన్ను తలుచుకో తల్లి. ప్రేమగా నీ ముంగిట వాలిపోయి నీ కష్టాలన్నింటినీ తీర్చేస్తాను అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాలను అందించారండి. ఇక ఈరోజుటి వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బాబాగారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.